హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. గైస్, మనకి రీసెంట్గానే ఎస్ఎస్సి నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్లో కొన్ని ఎగ్జామ్కి సంబంధించిన డేట్స్ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో వెరీ పర్టికులర్గా మనం ఎస్ఎస్సి జేఈ గురించి మాట్లాడితే ఈ ఎస్ఎస్సి జేఈ ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్. సో ఎవరికైనా కూడా ఈ ఎగ్జామ్ అనేది మనకు 4th, 5th, 6th జూన్ 2024. సో జూన్ 2024 ఫస్ట్ వీక్లోనే ఈ ఎగ్జామ్ ఉంది. కాబట్టి ఎవరైతే ఎలక్ట్రికల్ ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్లకు ఈ పర్టికులర్ సెషన్లో ఎగ్జాక్ట్గా ఈ ఎలక్ట్రికల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఓవరాల్గా ఎస్ఎస్సి జేఈ ఓవరాల్గా ఎలక్ట్రికల్ కానీ, సివిల్ కానీ, మెకానికల్ కానీ ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అందులో పర్టికులర్గా ఎలక్ట్రికల్ సిలబస్ ఏముంటుంది, దానికి సంబంధించిన ప్రాపర్ స్ట్రాటజీ కూడా ఒక డీటెయిల్గా చూద్దాం. బట్ ఇప్పుడు మనం జనవరి 1st వీక్లో ఉన్నాము. జూన్ 1st వీక్లో మనకి ఎగ్జామ్ ఉంది. రఫ్గా మనకి ఇక్కడ 6 months టైం ఉంది. ఇది చాలా పర్ఫెక్ట్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి. ఈవెన్ కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా ఇది పర్ఫెక్ట్ టైం అని చెప్పాలి. అండ్ దీన్ని మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఈ 6 months టైంని ప్రాపర్గా డీటెయిల్డ్గా అనాలిసిస్ చేద్దాము. ఫస్ట్ అయితే ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్, స్ట్రాటజీ, సిలబస్ చూసిన తర్వాత ఈ స్ట్రాటజీ పార్ట్లో ఈ 6 months మనం ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఫోకస్ చేయాలి. చాలామంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, సార్ డిప్లొమా కంప్లీట్ చేసాము, బీటెక్ కంప్లీట్ చేసాము, లేదంటే వేరే డిప్లొమా డిగ్రీ బీటెక్ తర్వాత వేరే ఉద్యోగాలు చేస్తూ ఉన్నాము. అలాంటి సిచ్యువేషన్స్లో కొంత బేసిక్ నాలెడ్జ్ ఎలక్ట్రికల్ మీద గ్రిప్ పోయి ఉంటుంది. బట్ ఈ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే 100% మనకు ఎలక్ట్రికల్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి, దాని మీద వెయిటేజ్ కూడా మనకు ఎక్కువ ఉంటుంది. సో మన కోర్ సబ్జెక్ట్ని ఒకవేళ మనం బేసిక్స్లో ఉన్నా, అంటే వెరీ లో లెవెల్ ఉన్నా కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది డెఫినెట్గా ముందు మనము ఎస్ఎస్సి జేఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ, ఆర్ఆర్బీ జేఈ కానీ, ఏఎల్పి ఇలాంటి ఎలక్ట్రికల్కి సంబంధించిన ఎవ్రీథింగ్ మన ఛానల్లో అయితే రావడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ ఈ పర్టికులర్ ఎస్ఎస్సి జేఈ గురించి మాట్లాడితే, ఎస్ఎస్సి జేఈ ఒకసారి మీరు చూస్తే, మీరు ఏదైనా ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ ఏది తీసుకున్నా కానీ ఫస్ట్ మనకి ఇక్కడ ఫస్ట్ పేపర్ ఎలా ఉంటుంది చూడండి. జనరల్ అవేర్నెస్ ఉంటుంది, 50 questions 50 marks. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఉంటుంది, 50 questions 50 marks. సో ఇవి రెండు మనకు నాన్ టెక్నికల్ రిలేటెడ్. సో టెక్నికల్ చూడండి, ఒకవేళ మీరు టెక్నికల్లో ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ రాయాల్సి ఉంటుంది, సివిల్ స్ట్రక్చరల్ వాళ్ళు సివిల్, మెకానికల్ వాళ్ళు మెకానికల్. ఇది మన కోర్ సబ్జెక్ట్ వచ్చేసి 100 marks 100 questions ఉండడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనకి పేపర్ 1 వచ్చేసి 200 marks 200 questions 2 hours టైం ఉంటుంది, రైట్. సో ఇక్కడ మనకు నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది, రైట్. ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ మనకి వస్తుంది కాబట్టి డెఫినెట్గా అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకేమైనా కొత్తగా చేంజెస్ అయితే జనరల్గా ఉండవు, బట్ ఏమైనా ఉంటే చూద్దాం. బట్ దిస్ ఈజ్ ద జనరల్ ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్. సో ఇందులో మనం ఎలక్ట్రికల్ చూడండి 100 marks వెయిటేజ్ ఉంది. నాన్ టెక్నికల్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడితే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో కూడా 100% మనం ఇక్కడ 50 out of 50 marks తెచ్చుకోవచ్చు, ఎలాంటి డౌట్ లేకుండా. అట్లీస్ట్ మనం 40+ marks ఇందులో తెచ్చుకోవచ్చు. మనం ఎప్పుడైతే టెక్నికల్లో పర్ఫెక్ట్గా చేయగలుగుతామో డెఫినెట్గా ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది పేపర్ 1కి సంబంధించి. మనకి ఇక్కడ పేపర్ 2 కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమేమి సబ్జెక్ట్ ఉంటాయి, ఓన్లీ మనకి ఇక్కడ మన కోర్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. మనం ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ పేపర్స్ అయితే ఉంటాయి. 100 questions అండ్ 300 marks మనకు 2 hours టైం ఉంటుంది, రైట్. ఈ రెండు పేపర్స్ పేపర్ 1, పేపర్ 2లో రెండిట్లలో కూడా మనకు పేపర్ 1లోనేమో 100 questions 100 marks, పేపర్ 2లో 100 questions 300 marks అయితే ఉంటుంది. ఈ రెండు పేపర్లు కూడా చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి మనకు జాబ్ రావడంలో. అందుకనే టెక్నికల్కు మీకు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకొకటి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, కొత్త స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎస్ఎస్సి జేఈ ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సి నుంచి మనకు ఒక క్యాలెండర్ అయితే వస్తుంది. అకార్డింగ్ టు దట్ క్యాలెండర్ నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది, రిజల్ట్స్ వస్తాయి, జాబ్ వస్తుంది. సో అందులో డౌటే లేదు. సో కాబట్టి టెక్నికల్ వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు, ఎవ్రీ ఇయర్ ఉండే ఆపర్చునిటీ. సో ఇప్పుడు
మనకు జనరల్గా మనం ఏదైతే డిప్లొమా బీటెక్లో చదువుతామో అవే సబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ కావచ్చు, దాన్ని మనం నెట్వర్క్ థియరీ కావచ్చు, అండ్ అదేవిధంగా పవర్ సిస్టమ్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ మిషన్స్, ఇందులో పవర్ సిస్టమ్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, స్విచ్ గేరు ఇవన్నీ వస్తాయి. ఎలక్ట్రికల్ మిషన్స్లో ఇందులో మిషన్స్ 1, 2, 3లో ట్రాన్స్ఫార్మర్స్, డీసీ జనరేటర్, డీసీ మోటార్స్, సింక్రనస్ మోటార్స్, ఇవన్నీ కూడా ఇండక్షన్ మోటార్స్, ఇవన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి. అండ్ అదేవిధంగా మనకు ఇక్కడ మేజర్గా అనదర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు దీంతో పాటు ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ కూడా ఉంటుంది. ఈ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్లో నుంచి కూడా ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ వస్తుంటాయి. కొన్ని మనకు ఎలక్ట్రానిక్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. సో ఈ మేజర్ అన్ని సబ్జెక్టులని బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు మనకున్న ఈ 6 months టైంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేసే ముందు ఏ లెవెల్ ఆఫ్ సిలబస్ ఇచ్చారు, ఎలాంటి టాపిక్స్ ఇచ్చారు, వాటిలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది నేను ఇంకొక సెషన్ డిఫరెంట్గా చేస్తాను క్వశ్చన్స్. బట్ ఇప్పుడు ఒకసారి టాపిక్స్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, అప్రాక్సిమేట్గా ఏ ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు రావచ్చు అనేది నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే వెళ్ళే ముందు ఒకసారి చూడండి, మన ఎన్జూస్ అకాడమీ నుంచి ఆఫ్లైన్ అదేవిధంగా ఆన్లైన్ బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇంక్లూడింగ్ మన ఎలక్ట్రికల్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఒకవేళ రెగ్యులర్గా అయితే మనకు బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే అండ్ ఎలక్ట్రికల్ క్లాసెస్ అన్నీ. ఎలక్ట్రికల్లో వచ్చేసి మనం ఫోకస్ చేసేది ఇప్పుడు జేఈ, రైట్, ఎస్ఎస్సి జేఈ, ఆర్ఆర్బి జేఈ, ఏఎల్పి అండ్ జేఎల్ఎం కానీ, అండ్ అదేవిధంగా సబ్ ఇంజనీర్ కానీ, ఇవన్నీ కోర్సెస్ చేస్తున్నాం. వెరీ సూన్ విత్ ఇన్ 1 month మనము గేట్ ఎలక్ట్రికల్ కూడా మన దగ్గర లాంచ్ చేయడం జరుగుతుంది కోర్సు. సో ఇవన్నీ క్లాసెస్కి సంబంధించి మన దాంట్లో ఆఫ్లైన్ బ్యాచెస్ ఉంటాయి, అదేవిధంగా ఆన్లైన్ బ్యాచెస్ ఉంటాయి. సో మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఎలక్ట్రికల్కి సంబంధించింది ఎగ్జాక్ట్గా మనము 29th డెమో కండక్ట్ చేస్తాము. 1 more డెమో మీకు 8th January రోజు ఇంకొక డెమో ఉంటుంది. ఈ డెమోను కూడా అందరూ అటెండ్ అవ్వండి. ఇది ఫ్రీ డెమో ఉంటుంది. సో మార్నింగ్ 10 o'clock ఒక డెమో ఉంటుంది. అదేవిధంగా ఈ టైమింగ్స్ మళ్ళీ ఇప్పుడు మార్చాము. 10 o'clock ఒకటి ఉంటుంది 10 AM అండ్ ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళైతే మనకు 6 PM ఒక డెమో ఉంటుంది. మీరు డెమో అటెండ్ అయ్యి ఇమీడియట్గా మీరు ఈ బ్యాచెస్లో జాయిన్ అయ్యి రెగ్యులర్గా ఫాలో అయితే మనం క్లాసెస్తో పాటు రెగ్యులర్గా టెస్ట్లు ఉంటాయి, డైలీ టెస్ట్లు ఉంటాయి. దానికి ప్రింటెడ్ బుక్స్ ఇవన్నీ ఇస్తాం కాబట్టి మీరు ఈ 6 monthsలో క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఎలక్ట్రికల్ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం, ఒకసారి యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా ఎస్ఎస్సి వాళ్ళకు కంప్లీట్ నాన్ టెక్నికల్ మీకు కవర్ అవ్వాలంటే ఎవరైతే ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఉన్నారో ఇది ఎలక్ట్రికల్ వాళ్ళ కోసం కాబట్టి ఎవరైతే ఎలక్ట్రికల్ టెక్నికల్ బ్యాచ్ జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా నాన్ టెక్నికల్ అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అదేవిధంగా జనరల్ స్టడీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనము ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒక్క బ్యాచ్ అంటే దాన్ని ఈజ్ ఈక్వల్ టు ఇది కంప్లీట్ ఎస్ఎస్సి జేఈ ప్యాక్ అని చెప్పొచ్చు. ఇది మీరు తీసుకుంటే నేను చూపిస్తాను, రైట్. ఇది ఎస్ఎస్సి జేఈ యాక్చువల్ ప్యాక్. మీకు ఇందులో ఓన్లీ ఎలక్ట్రికల్ క్లాసెసే ఉంటాయి. బట్ నేనేమంటున్నానంటే ఈ ఎలక్ట్రికల్ టైర్ 1 టైర్ 2తో పాటు పేపర్ 1 పేపర్ 2తో పాటు మనకు ఇందులో కంపల్సరీగా మనము నాన్ టెక్నికల్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ యూటిలైజ్ చేసుకోవాలి, రైట్. ఆఫ్లైన్లో జాయిన్ అయిన వాళ్ళకు బుక్స్ వస్తాయి, ఆన్లైన్లో జాయిన్ అయిన వాళ్ళకు మనకు పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఇవి బ్యాచ్ డీటెయిల్స్ అండి. ఇప్పుడు సిలబస్లోకి వెళ్దాం. ఒకసారి చూడండి క్విక్గా. ఫస్ట్ మనకి ఇందులో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈవెన్ మనకు ఆర్ఆర్బి జేఈలో కూడా సిమిలర్ సిలబస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. సో కాన్సెప్ట్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, వేరియస్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ దెమ్ అండ్ కరెంటు, వోల్టేజ్, పవర్, ఎనర్జీ ఇవన్నీ చూసుకోవాలి. అండ్ కిర్చాఫ్స్ లాస్, సింపుల్ సర్క్యూట్ అండ్ వాటి సొల్యూషన్స్ ఇచ్చారు. సో నెట్వర్క్ థియరమ్స్ కూడా ఇచ్చారు చూడండి. సో ప్రతి డీటెయిల్డ్గా ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ మాత్రం కంపల్సరీ ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ తెలిసి ఉండాలి, వాటి రిలేటెడ్ బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి. అదేవిధంగా కిర్చాఫ్స్ లాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కిర్చాఫ్స్ లాస్ రిలేటెడ్ నుంచి ఈ థియరమ్స్ నుంచి ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వస్తూ ఉంటాయి కాబట్టి దీన్ని పర్టికులర్గా నెగ్లెక్ట్ చేయొద్దు, రైట్. మ్యాగ్నెటిక్ సర్క్యూట్, ఏసీ ఫండమెంటల్స్, ఈ 4 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మనము జనరల్గా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో తీసుకుంటాం. ఇవి 2 అండ్ ఇవి 2. ఈ మొత్తం ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో నుంచి మనకు అవుట్ ఆఫ్ 100 మనకు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో నుంచి మినిమం 15 to 20 క్వశ్చన్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అప్ టు 15 మ్యాక్సిమం తీసుకోవచ్చు, కొన్నిసార్లు వేరీ అవుతూ ఉంటుంది. బట్ జనరల్గా 15 అప్ టు 10 to 15 క్వశ్చన్స్ ఇందులో వస్తూ ఉంటాయి.
నేను ఓవరాల్గా ఇది చెప్పేది ఇంక్లూడింగ్ పేపర్ 1 పేపర్ 2 కలిపి ఓన్లీ పేపర్ 1 తీసుకుంటే మీకు అప్ టు 10 to 15 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది రైట్. సో ఇది ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో ఈ టాపిక్స్ యొక్క ఇంపార్టెన్స్. సో ఇది మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ ఉన్నాయి, ఇవి మనకు ఆర్ఆర్బి జేఈలో ఏముంటుందో అదే సిలబస్ ఉంటుంది. ఏసీ ఫండమెంటల్స్ ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అండి. తర్వాత చూడండి మెజర్మెంట్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో మీరు గమనిస్తే మెజర్మెంట్ ఆఫ్ పవర్ బోత్ సింగిల్ ఫేజ్ 3 phase బోత్ యాక్టివ్ అండ్ రియాక్టివ్ పవర్, ఎనర్జీ 2 watt మీటర్ మెథడ్, 3 phase పవర్ మెజర్మెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ కూడా మనకు బీటెక్లో మన ఎలక్ట్రికల్ మెజర్మెంట్ సబ్జెక్ట్ తీసుకుంటే ప్రతి టాపిక్ ఉంది మనకు అక్కడ. అవే టాపిక్స్ ఆబ్వియస్ ఈవెన్ మనకు డిప్లొమాలో కూడా ఉంటాయి. అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్ మెథడ్, మూవింగ్ ఐరన్ మెథడ్స్ అవి చూసుకోవాలి. అండ్ ఎక్స్టెన్షన్ రేంజ్ ఆఫ్ వాట్ మీటర్స్, మల్టీమీటర్స్, మెగ్గర్, ఎనర్జీ మీటర్, సో అండి బ్రిడ్జెస్, సిటీపీటీలు ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ నార్మల్గా కంప్లీట్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ మనం ఇక్కడ 7 to 8 క్వశ్చన్స్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్స్లో. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ మెషిన్స్ అన్నీ కలిపి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న డీసీ మిషన్స్, సింక్రనస్ మిషన్స్, ఇందులోనే మధ్యలో మనకు అన్ని టైప్ ఆఫ్ మిషన్స్ కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ డీసీ మిషన్స్తో స్టార్ట్ అయింది మనకు. తర్వాత డీసీ మిషన్స్లో అన్నీ చూసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చూస్తే మీకు సింగిల్ ఫేజ్ 3 phase ట్రాన్స్ఫార్మర్స్ ఉంది రైట్, ట్రాన్స్ఫార్మర్స్ ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తే 3 phase ఇండక్షన్ మోటార్స్ ఉంది రైట్, 3 phase ఇండక్షన్ మోటార్స్ ఉంది. అండ్ అదేవిధంగా ఫ్రాక్షనల్ కిలోవాట్ మోటార్స్ ఉంది. ఫైనల్గా సింక్రోనస్ మోటార్స్ ఉంది. సో సింక్రోనస్ మిషన్స్ ఇవన్నీ టాపిక్స్ ఎంటైర్ ఎలక్ట్రికల్ మిషన్స్ మీరు 10 to 15 క్వశ్చన్స్లో టార్గెట్ చేసుకుంటూ వెళ్ళండి. ఈవెన్ కొన్నిసార్లు ఎక్కువ కూడా రావచ్చు, బట్ ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్స్ ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేయాలి. అంటే కంప్లీట్ డీసీ మిషన్స్ ఫోకస్ చేయాలండి. ఇక్కడ చూడండి, కన్స్ట్రక్షన్ వర్కింగ్ ప్రిన్సిపల్ అన్నిటికీ డెఫినెట్గా ఇంపార్టెంట్. సో తర్వాత క్యారెక్టరిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్స్ క్యారెక్టరిస్టిక్స్ నుంచి వస్తూ ఉంటాయి. సో స్పీడ్ కంట్రోల్ అండ్ స్టార్టింగ్ మెథడ్స్ ఆఫ్ డీసీ మోటార్స్, దాని నుంచి కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ పడతాయి. అండ్ బ్రేకింగ్ మెథడ్స్ అడిగారు, లాస్ అండ్ ఎఫిషియన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి టాపిక్ ఏది తీసుకున్నా కూడా యాజ్ ఇట్ ఈజ్ మనకు బీటెక్ డిప్లొమాలో ఏదైతే చదవామో అదే ఉంటుంది రైట్. సో బట్ వాటిని ఏ విధంగా మనం ప్రిపరేషన్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. సో తర్వాత మనకు ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ జనరేషన్ జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ పవర్ స్టేషన్స్, లోడ్ ఫ్యాక్టర్, డైవర్సిటీ ఫ్యాక్టర్ ఇవన్నీ చూసుకుంటే ఇది కూడా మనకు ఆర్ఆర్బి జేఈ మనం రీసెంట్గానే కోర్స్ స్టార్ట్ చేసాం. సేమ్ సిలబస్ ఉంటుంది, ఆల్రెడీ పవర్ సిస్టమ్ క్లాసెస్ జరుగుతున్నాయి. సో ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇక్కడ కూడా చూడండి. సో మోర్ దాన్ అప్ టు 15 వరకు కూడా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇందులో కూడా. తర్వాత ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్, ఇది ఎక్స్క్లూజివ్గా మనకు డిప్లొమాలో ఉంటుంది, బట్ బీటెక్ స్టూడెంట్స్ అయినా కూడా దీన్ని ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీ మనకు ఒక 4-5 క్వశ్చన్స్ అయితే పడవచ్చు. ఎస్టిమేషన్ ఆఫ్ లైటింగ్ స్కీమ్, ఇన్స్టలేషన్ అండ్ మిషన్స్ రిలవెంట్ ఈ రూల్స్ మీద కంపల్సరీ 1 or 2 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఓవరాల్గా 3 to 4 క్వశ్చన్స్కి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లోకి వెళ్ళి. ఈవెన్ అప్ టు 5 కంటే ఎక్కువ వెళ్ళకపోవచ్చు మ్యాక్సిమం, బట్ ఇంపార్టెంట్. తర్వాత యూడబ్ల్యూ ఆబ్వియస్లీ ఎవరికైనా కూడా ఇది ఇంపార్టెంటే, బీటెక్ డిప్లొమాలో అన్నిట్లలో ఉంటుంది. యూడబ్ల్యూలో ఇల్యూమినేషన్, ఈ కాన్సెప్ట్స్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్, అంటే చాలా లిమిటెడ్ టాపిక్స్ ఉన్నాయి. ఈ 3 సబ్జెక్టులో మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. లిమిటెడ్ టాపిక్స్ ఉంటాయి, తక్కువ మార్కులు ఉన్నప్పటికీ కూడా డ్యామ్ షూర్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇందులో కూడా మనకు ఒక 5 నుంచి 7 క్వశ్చన్స్, మినిమం ఒక 4 to 5 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు యూటిలైజేషన్ దాంట్లోకి వెళ్ళి. తర్వాత బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఇందులో కూడా చూడండి ఎలక్ట్రానిక్స్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ అవన్నీ ఇక్కడ పెట్టలేదు, జస్ట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్. కాబట్టి ఏదైతే ఇక్కడ మనం చూపించామో ఇదే సిలబస్ యాజ్ ఇట్ ఈజ్, అంటే మీరు ప్యారలల్గా ఆర్ఆర్బి జేఈకి అదేవిధంగా ఎస్ఎస్సి జేఈకి రెండిటికి ప్రిపరేషన్ చేయొచ్చు, రెండిటిని క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది సిమిలర్ సిలబస్ తోటి. ఒక ఎస్ఎస్సి జేఈలో ఏంటంటే మనకు లెవెల్ 2లో మళ్ళీ పేపర్ 2లో కొంచెం ఎక్కువ మార్కులు, కొంచెం ఎక్కువ వెయిటేజ్ తోటి ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలంటే వన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రిపేర్ అవ్వాలి రైట్. సో ఇప్పుడు ప్రిపరేషన్ గురించి మాట్లాడితే సిలబస్ చూసాము. ఓవరాల్గా మనం ప్రిపేర్ అవ్వాల్సింది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ స్టడీస్, మన ఎలక్ట్రికల్ కోర్. ఇక్కడ జనరల్ స్టడీస్ అనేది చాలా ఫోకస్డ్గా కొన్ని ఏరియాస్ని ఫోకస్ చేసుకుంటే చాలా బెటర్. ఎక్కువ టైం మనము ఈ రెండింటికి ఇవ్వగలిగితే మీరు మ్యాక్సిమం మార్కులు, ఇక్కడ చూడండి
200కు ఇక్కడ 50, ఇక్కడ 100, ఎంత లేదన్నా ఇక్కడ మనము 40+ ఈజీగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఎవరైతే 60, 70 ఆర్ ప్లస్ తెచ్చుకోగలిగితే చాలా బెటర్ స్కోర్ అవుతుంది. మినిమం జిఎస్లో కొన్ని మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. అండ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉండే, ప్రీవియస్ ఇయర్లో ఎలక్ట్రికల్ ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, డీటెయిల్స్ అన్ని నేను మళ్ళీ ఇంకొక చిన్న సెషన్ చేస్తాను. బట్ ఇక్కడ ఈ రెండింటిని బాగా ఫోకస్ చేస్తే, ఎందుకంటే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ మనం కొత్తగా అక్కడ ఏం అవసరం లేదు, ప్రాపర్ లాజిక్స్ ఉంటే డైరెక్ట్ మన క్లాసెస్ అటెండ్ అవ్వండి, మన దాంట్లో ఉన్న క్లాసెస్ అవి సరిపోతుంది, ఫుల్ టు ఫుల్ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో అదే ఎలక్ట్రికల్కు మనం ఏం చేయాలి, ఇప్పుడున్న మనకున్న టైము 6 months. 6 monthsలో ప్రిపేర్ అవ్వాలి, రివిజన్స్ చేసుకోవాలి, చదువుకున్నది గుర్తుపెట్టుకుంటూ ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి రెగ్యులర్ బేసిస్లో, రాసిన ఎగ్జామ్స్ని అనాలిసిస్ చేసుకోవాలి. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. సో కంపల్సరీ మనం బేసిక్ నుండి చదవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేస్తూ ఉండాలి, అన్ని టాపిక్స్ని కూడా, మనకున్న అన్ని సబ్జెక్టులు, ఎలక్ట్రికల్ ఏమైతే సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేయాలి. ద ఫస్ట్ బేసిక్ థింగ్స్ మీద ఫోకస్ చేస్తూ అన్ని సబ్జెక్టులను చదువుతూ ఉండాలి. వీ కెనాట్ నెగ్లెక్ట్ ఎనీ పర్టికులర్ సబ్జెక్ట్ బికాజ్ లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. కంప్లీట్ డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ఇక్కడ మనకి ఏమి కూడా లేవు. పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ, డిజిటల్ ఎనలాగ్ కానీ, మనకు కంట్రోల్ సిస్టమ్స్ కానీ, ఇలాంటి సబ్జెక్ట్స్ ఏం లేవు. సో చాలా క్లియర్గా సర్క్యూట్స్, పవర్ సిస్టమ్స్, మెజర్మెంట్స్, మిషన్స్, ఇవే సబ్జెక్ట్స్. ఇంకొక 2-3 మిస్లీనియస్ యూడబ్ల్యూ కానీ, ఎస్టిమేషన్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, అవి బేసిక్ సబ్జెక్ట్స్. సో ఇవి అయిపోయిన తర్వాత రెగ్యులర్ బేసిస్లో రివిజన్ చేస్తూ ఉండాలి. రివిజన్ చేస్తూ రెగ్యులర్గా టెస్టులు రాస్తూ ఉండాలి. ఈ టెస్టులు రాసుకున్న తర్వాత మనము అనాలిసిస్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా మనం చదువుకోవాలి, రివిజన్ చేసుకోవాలి, అండ్ టెస్ట్ రాస్తుండే అనాలిసిస్ చేస్తూ ఉండాలి. ఈ 6 monthsని మనం ప్రాపర్గా ఏ విధంగా ఫోకస్ చేసుకోవచ్చు అనేది ఒకసారి మీరు గమనించండి. అందరూ మెయిన్గా ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంటంటే, ఆబ్వియస్లీ అన్ని సబ్జెక్టులు ఫోకస్ చేయాలి. సో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో మనకు 4 సబ్ టాపిక్స్ ఉన్నప్పటికీ అక్కడ మినిమం ఫస్ట్ 3 ఏవైతే ఉన్నాయో అవి చాలా ఈజీగా చేయొచ్చు అందరూ కూడా. అంటే కిర్చాఫ్స్ లాస్ కానీ, బేసిక్ కాన్సెప్ట్స్ కానీ, తర్వాత మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ చాలా చాలా ఈజీ. ఏసీ ఫండమెంటల్స్లో కొంత ఫోకస్ చేస్తే అది కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు. అండ్ పవర్ సిస్టమ్స్లో కూడా జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, అండ్ స్విచ్ గేర్ ప్రొటెక్షన్, ఈ మూడింటిని కూడా ప్రాపర్గా మనం ఫోకస్ చేసి ప్రిపేర్ అవ్వగలిగితే ఇందులో కూడా మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. చాలా లిమిటెడ్ టాపిక్స్ ఇచ్చారు, అందులో కూడా ఇచ్చిన వాటిలో ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫోకస్ చేయాలి. తర్వాత మనం ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఎలక్ట్రికల్ మిషన్స్. ఈ ఎలక్ట్రికల్ మిషన్స్లో అంతా కూడా అంటే ట్రాన్స్ఫార్మర్స్, డీసీ మిషన్స్, అదేవిధంగా సింక్రనస్ మిషన్స్, ఇండక్షన్ మిషన్స్, ఈ 4 డివైడ్గా చేసుకొని ఈ పార్ట్స్ని ఒక్కొక్కటి ప్రాపర్గా చదువుకుంటూ వెళ్ళాలి. ఈ మూడింటిని నెగ్లెక్ట్ చేస్తే చాలా కష్టం. ఈ 3 డ్యామ్ షూర్గా చదవాల్సిందే. ఈ మూడిట్లలో చాలా పకడ్బందీగా బేసిక్ నుంచి హై లెవెల్ వరకు, అంటే హై లెవెల్ ఇన్ ద సెన్స్ ఆల్ టైప్ ఆఫ్ ఈవెన్ ప్రాబ్లమ్స్ని దాని మీద ఫోకస్ చేయడము, థియరటికల్గా ప్రతి ఫార్ములాని గుర్తుపెట్టుకోవడం, ఆ లెవెల్ వరకు మనం మొత్తం చేయగలిగే విధంగా ఉండాలి. తర్వాత మనం ఫోకస్ చేయాల్సింది మెజర్మెంట్స్. తర్వాత ఆబ్వియస్లీ ఇంకా ఉన్న సబ్జెక్టులు యూడబ్ల్యూ, బేసిక్ ఎలక్ట్రానిక్స్, తర్వాత మనకి ఇంకొకటి ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్. ఈ 4 సబ్జెక్టులని కూడా మనం డెఫినెట్గా ఫోకస్ చేయాల్సిందే. బట్ వీటిలలో చాలా లిమిటెడ్ సిలబసే ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ అన్ని సబ్జెక్టులు 1, 2, 3, 4, 5, 6, 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 7 సబ్జెక్ట్స్ని మీరు ఫోకస్ చేస్తూ టైం డివైడ్ చేసుకోండి. డైలీ మినిమం మనం ఇక్కడ ఇప్పుడు మనకు నాన్ టెక్నికల్ కూడా టైం ఇవ్వాలి కాబట్టి జనరల్ స్టడీస్కి అండ్ అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్కి, అదేవిధంగా ఎలక్ట్రికల్కి ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి అని అంటే మీరు కొంచెం ఎక్కువ టైంని ఎలక్ట్రికల్కి ఇవ్వండి. ఎందుకు అని అంటే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్కి మనం ఎక్కువ టైం అవసరం లేదు, మన క్లాస్ అటెండ్ అయ్యి ప్రాక్టీస్ చేస్తే సాల్వ్ క్వశ్చన్స్. మీరు ఆఫ్లైన్ వాళ్ళకైతే ఇంకా ఈజీ ఉంటుంది, మీరు ఇక్కడ క్లాస్ అటెండ్ అవ్వండి, ఇక్కడే టెస్ట్ ఉంటుంది డైలీ. సో అప్పుడు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ గురించి మీరు వదిలేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక పర్టికులర్ టాపిక్ తీసుకుంటే ఆ రోజు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీరు అదే లాజిక్ అప్లై చేసి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది.
సో అదే జనరల్ స్టడీస్ అంటే మన అక్కడ ఉన్న బుక్స్ని రిఫర్ చేస్తూ క్లాసెస్ అటెండ్ అవుతే సరిపోతుంది. బట్ దాన్ని కూడా చాలా లిమిటెడ్గా ఫోకస్ చేయాలి. ఎందుకంటే జనరల్ స్టడీస్లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, చాలా వ్యాస్ట్ సిలబస్ కూడా ఉంటుంది. కొంత ఫోకస్డ్గా చాలా ప్లాన్డ్గా జనరల్ స్టడీస్ని ముందుకెళ్ళాలి. జనరల్ స్టడీస్ మీద ఒక స్ట్రాటజీ వీడియో నేను చేపిస్తాను మన ఫ్యాకల్టీస్ తోటి. ఇప్పుడు ఎలక్ట్రికల్ గురించి మాట్లాడితే అన్ని సబ్జెక్టులు అయితే ఫోకస్ చేయాల్సిందే. రోజులో ఒక 3 to 4 hours ఆర్ 4 to 5 hours కంపల్సరీ దీని మీద మీరు స్పెండ్ చేయాలి. ఒకటి క్లాస్ వింటూ, ఆఫ్లైన్ అయితే ఆన్లైన్ క్లాస్ వింటూ, మిగతా ఒక 1-2 hours రివిజన్ చేసుకొని ఒక 1 hour ఎగ్జామ్ రాయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఎగ్జామ్లో కూడా ఎలాంటి క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో గేట్ లెవెల్ క్వశ్చన్స్లో ఏఈ క్వశ్చన్స్ ఇలాంటి అంత హై లెవెల్కి వెళ్ళకుండా వాటిలో బేసిక్ గేట్లో అయితే 1 mark క్వశ్చన్స్ కొంతవరకు చూసుకోవచ్చు. బట్ రిమైనింగ్ అంతా కూడా బేసిక్ మనకు ఏదైతే మనకు మన జూనియర్ ఇంజనీర్స్ ఉన్నాయో ఈ ఎగ్జామ్స్లో వచ్చే ప్యాటర్న్స్ తెలియాలి. అందుకనే ఫస్ట్ ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే ఒక అనాలిసిస్ వస్తుంది, ఒక బేసిక్ ఐడియా వస్తుంది. వాట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆర్ గివింగ్, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆర్ గివింగ్, ఏ లెవెల్ వరకు మనం వెళ్ళొచ్చు అనేది అండర్స్టాండింగ్ వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని అలాంటి మోడల్ క్వశ్చన్స్ని దానికి దగ్గరలో ఉన్న టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఫోకస్ చేయాలి. ఆ తర్వాతనే మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ క్వశ్చన్స్ను చేస్తూ ఉండాలి. రైట్. సో మనం డేలో అనుకున్న టాపిక్ని ప్రాపర్గా మనం ఒక షెడ్యూల్ చేసుకొని ఒక 4 to 5 hours టైం అనుకొని ఆ 4 to 5 hoursలో ఎలక్ట్రికల్ ఒక సబ్జెక్ట్ తర్వాత ఒక సబ్జెక్ట్ని లేదంటే ప్యారలల్గా ఒక 2 subjects తీసుకోండి. ఒక సబ్జెక్ట్ బేసిక్గా ఫస్ట్ అందరూ కూడా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, మెషిన్స్, పవర్ సిస్టమ్స్, మెజర్మెంట్స్ ఇవి కంప్లీట్ చేయండి. ఆ చిన్న సబ్జెక్ట్లో లాస్ట్లో కూడా డ్యామ్ షూర్ టాపిక్స్ ఉంటాయి కొన్ని, అవి నేను పీడిఎఫ్స్ అండ్ అవి కంపల్సరీ క్వశ్చన్స్ నేను ఇస్తాను. యూడబ్ల్యూ కానీ ఎస్టిమేషన్ కాస్టింగ్ అన్ని చదువుకుంటూ పోవాలంటే చాలా పెద్దగా ఉంటుంది బుక్ కూడా. యూడబ్ల్యూ కూడా చాలా పెద్దగా ఉంటుంది. బట్ మనకు డ్యామ్ షూర్ క్వశ్చన్స్ ఏ టాపిక్లోకి వస్తాయి అవి నేను ఇస్తాను. బేసిక్ ఎలక్ట్రానిక్స్ కూడా అంతే. ఆ 3 పక్కకు పెడితే మిగతా సబ్జెక్టులు రైట్, సర్క్యూట్స్, పవర్ సిస్టమ్స్, మెజర్మెంట్స్, మిషన్స్, ఈ 4 సబ్జెక్టులని చాలా ప్రాపర్గా సో మనకు ఒక 15-20 days ఒక డివైడ్ చేసుకొని ఒక సబ్జెక్ట్కి ప్రాపర్గా చదువుకుంటూ వెళ్తే మనం ఒక 3 to 4 monthsలో అయ్యే విధంగా మ్యాక్సిమం 4 months స్పెండ్ చేయండి. ఈ 4 monthsలో మన సిలబస్ మనం కంప్లీట్ చేసేది 3 monthsలోనే కంప్లీట్ చేస్తాము. సో 3 monthsలో లోపలనే కంప్లీట్ సిలబస్ అయిపోతుంది. సో 3 monthsలో సిలబస్ అయిపోతే ఇంకా మనకు 3 months ఉంది. అంటే వరస్ట్ కేసులో కూడా మనకు 2 to 3 months టైం ఉంటుంది ప్రిపరేషన్కి. అంటే రివిజన్ చేసుకోవచ్చు, టెస్ట్లు రాసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తే ప్రాపర్ టైం ఉంది. 3 months మనకు సరిపోతుంది ప్రిపేర్ అవ్వడానికి. ఒకవేళ ఓన్గా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళ 3 to 4 monthsలో మనం సిలబస్ కంప్లీట్ చేయొచ్చు. బట్ ఓన్గా ప్రిపేర్ అవుతే కొంత లాగింగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, కొంత గైడెన్స్ మిస్ అవ్వే అవకాశం ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి చాలా వరకు దొరుకుతూ ఉంటాయి. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే అలా కంపల్సరీ అని అట్లా చెప్పట్లేదు. బట్ జనరల్గా ఏంటంటే కోచింగ్ తీసుకుంటే మనం 3 monthsలో చేయాల్సింది ఇంకొక 2 monthsలో తక్కువలో ట్రై చేయొచ్చు. సో ఆ విధంగా అడ్వాంటేజెస్ ఉంటాయి. మీకు ఆల్వేస్ గైడెన్స్ పక్కలోనే ఉంటుంది. ఎలాంటిది ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ని ఎలా అడుగుతారు, ఇండైరెక్ట్గా ఎలా అడుగుతారు. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ అడగకపోవచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ డైరెక్ట్ అడగకపోవచ్చు. సో అలాంటిది ఎందుకంటే ప్రజెంట్ డేస్లో పేపర్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి. ఈవెన్ మన ఎలక్ట్రికల్లో కూడా మీరు చూసుకోండి, అన్ని రకాల ఎగ్జామ్స్లో లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ పెరుగుతూ వస్తున్నాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. రైట్. సో అందరూ కూడా ఫోకస్ చేయాల్సింది ఆల్ సబ్జెక్ట్స్, వెరీ పర్టికులర్లీ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, పవర్ సిస్టమ్స్, మిషన్స్ అండ్ మెజర్మెంట్స్. ఈ సబ్జెక్ట్స్ని నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ మీరు 3 to 4 monthsలో వీటిని కంప్లీట్ చేయాలి. 3 months ఈజ్ ఎనఫ్ అకార్డింగ్ టు మీ. సో మీరు ఒకవేళ ఓన్గా ప్రిపేర్ అయితే ఒక 4 to 5 months కూడా వెళ్ళొచ్చు. బట్ ఓన్గా ప్రిపేర్ అయితే 2 to 3 monthsలో మనం సిలబస్ కంప్లీట్ చేస్తాము. సో ఈ సిలబస్ కంప్లీట్ అవుతూనే ప్యారలల్గానే డైలీ బేసిస్లో మన దగ్గర మీరు ఆఫ్లైన్ జాయిన్ అయినా ఆన్లైన్ జాయిన్ అయినా డైలీ ఈరోజు పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మర్ గురించి చదివాము. ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, దానికి సంబంధించిన ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇవంటే వాటి మీద మనకు టెస్ట్ ఉంటుంది. అట్లా డైలీ టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. ఈ 3 months తర్వాత రివిజన్తో పాటు మనకాడ ఫుల్ లెంత్ టెస్ట్లు కూడా ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ అండ్ ఫుల్ లెంత్ టెస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ మిషన్స్ అయిపోయింది, మిషన్స్ మీద ఒక టెస్ట్, కంప్లీట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అయిపోయింది, దాని మీద ఒక టెస్ట్, అలా టెస్ట్లు పెడుతూ ఫుల్ లెంత్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఇది మీరు కూడా ఓన్గా ప్రిపేర్ అయినా కూడా మీరు ఫాలో అవ్వాల్సింది ఫస్ట్ కంప్లీట్ సిలబస్ని కవర్ చేయడం. రైట్. కంప్లీట్ సిలబస్ కవర్ చేసిన తర్వాత
డెఫినెట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, అదేవిధంగా రివిజన్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత మనము ప్రాక్టీస్ టెస్ట్లు డైలీ బేసిస్లో టెస్ట్లు రాస్తూ ఉండాలి. ఇది నెక్స్ట్ లెవెల్లో మనం యూజ్ చేయాల్సింది. ద ఎగ్జామ్ ముందర లాస్ట్ మూమెంట్లో డెఫినెట్గా ఫుల్ లెంత్ టెస్ట్ రాయాలి. సో ఈ రివిజన్ టైం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ 2 to 3 months ఓకే, నెక్స్ట్ 4 to 5 months ఏదైతే ఉందో 4 to 6 months ఇక్కడ రివిజన్ చాలా ప్రాపర్గా ఉండాలి. రివిజన్తో పాటు టెస్ట్లు చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉండాలి. ఏ టైంలో ఎలాంటి టెస్ట్ రాయాలనేది ఇది మీరు ఫాలో అవ్వగలిగితే, దాన్ని అనాలిసిస్ చేసుకోగలిగితే, మళ్ళీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అనాలిసిస్. అంటే మనం తప్పు చేస్తున్నాము, ఎక్కడ రాంగ్ ఆన్సర్ వస్తుంది అంటే వీ హ్యావ్ టు రెక్టిఫై దట్. అంటే ఎక్కడ రాంగ్ వస్తుంది, ఏ టాపిక్స్ మీద రాంగ్ వస్తుంది, అది రెక్టిఫై చేసుకొని మళ్ళీ దాని మీద చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఓన్లీ ఎలక్ట్రికల్ గురించే మాట్లాడుతున్నా. దీనికి ప్యారలల్గా దీని మీద నేను ఒక 4 to 5 hours 6 hours స్పెండ్ చేయండి మీకున్న టైం బట్టి. ఇఫ్ యూ ఆర్ కంప్లీట్లీ వీక్ యూ హావ్ టు స్పెండ్ అప్ టు 7 hours ఆల్సో. ఎలక్ట్రికల్ అంతా ఉంటుంది, ఎందుకంటే సబ్జెక్ట్స్ కూడా వ్యాస్ట్ ఉంటాయి, సిలబస్ కూడా వ్యాస్ట్ ఉంటుంది. మీరు కంప్లీట్ జీరో నాలెడ్జ్లో ఉంటే డెఫినెట్లీ యూ హావ్ టు స్పెండ్ మోర్ టైం. బట్ నేను చెప్పేది ఏంటంటే మన దగ్గర గైడెన్స్ తీసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి మీరు ఒక డైలీ 2 hours కంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. అది కూడా జస్ట్ 2 months. జస్ట్ 2 months డైలీ 2 hours పెడితే సరిపోతుంది. అది కూడా నేనేంటంటే జస్ట్ మళ్ళీ ఇంకా ఆ 2 hours తర్వాత ఆ సబ్జెక్ట్ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అంత ఈజీగా ఈ 2 hours క్లాస్ ఉంటుంది, టెస్ట్ ఉంటుంది. లాస్ట్లో మళ్ళీ ఈ రివిజన్ పీరియడ్లో లాస్ట్ 2 months ఈ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ సంబంధించి ఫుల్ లెంత్ టెస్ట్లు ఉంటాయి కదా, ఆ ఫుల్ లెంత్ టెస్ట్లు డైలీ రాయాలా అట్లీస్ట్ 1 month. అంటే ఎక్కడ కూడా మార్క్ మిస్ అవ్వకూడదు. ఈ ఫస్ట్ 2 months ఏదైతే 2 hours డైలీ అని చెప్పామో ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్స్ లాజిక్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 2 months మీరు టైం స్పెండ్ చేస్తే మన లాజిక్స్ మీరు ఫాలో అయితే 2 months సరిపోతుంది. ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్స్ లాజిక్స్ నేర్చుకుంటాం అంతే. దాంతోపాటు డైలీ టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటుంది. ఇవి చేస్తే ఫస్ట్ 2 monthsలో కాన్సెప్ట్స్ అన్ని పర్ఫెక్ట్ అయిపోతారు. లాస్ట్ 2 monthsలో నేను ఏదైతే ఎలక్ట్రికల్లో 4 to 6 months అని చెప్పానో ఆ 4 to 6 months టైంలో దీనికి ఫుల్ లెంత్ టెస్ట్లు రాయాలి. ఈ 2 సబ్జెక్టులు అవుతుంది. ఇంకొకటి జనరల్ స్టడీస్ ఉంది కదా. సో జనరల్ స్టడీస్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏమేమి సబ్జెక్ట్స్ వస్తాయని దీని మీద కూడా ఒక స్ట్రాటజీ సో మన సార్ చేస్తారు. సో డెఫినెట్గా మీరు ఈసారి ఎస్ఎస్సి జేఈని పక్కా క్రాక్ చేయాలనుకుంటే మనకు ఆల్రెడీ క్యాలెండర్ వచ్చింది, డేట్స్ వచ్చాయి, ఎగ్జామ్ డేట్ కూడా క్లారిటీగా ఉంది. కాబట్టి ప్రాపర్గా ప్రతి ఒక్కరూ ఫోకస్ చేస్తూ 6 నెలల టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఇమ్మీడియట్గా మీరు ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, జాయిన్ అవ్వండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు ఒక డెమో కావాలంటే మన యాప్లో ఆల్రెడీ ఎలక్ట్రికల్ డెమోస్ ఉన్నాయి, మీరు చూడండి. ది బెస్ట్ క్లాసెస్ ఉంటాయి, ది బెస్ట్ మనకు పీడిఎఫ్ మెటీరియల్స్ కానీ టెస్ట్లు కానీ ఉంటాయి, అవన్నీ చెక్ చేసుకోండి. బట్ టైం మాత్రం వేస్ట్ చేయొద్దు. మీరు ఎక్కడ ప్రిపేర్ అయినా సరే మనకు ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్కి సో అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, చాలా రేర్గా వస్తూ ఉంటాయి. బట్ ఎస్ఎస్సి రైల్వేలో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మన స్టేట్స్లో చూసుకుంటే ఇప్పుడు రీసెంట్గానే జెన్కో వచ్చినాయి, బట్ ఇలాంటివి కొన్ని రేర్గా వస్తూ ఉంటాయి. బట్ ఇవి రెగ్యులర్గా వచ్చేటివి. దీన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చదివితే మాత్రం మంచి జాబ్ సెంట్రల్ గవర్నమెంట్లో. సో దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రిపరేషన్ మొదలుపెట్టండి. సో ఆల్ ది బెస్ట్ గైస్, థ్యాంక్ యూ.